చేస్తున్నట్లయితే ఈ ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి స్మోకింగ్. అలాగని స్మోకింగ్ చెయ్యమని కాదు, ఇది ఒక స్టడీలో మనకు ఐడెంటిఫై అయిన పాయింట్స్ అనమాట. స్మోకింగ్, అలాగే కెఫీన్ అంటే మన కాఫీ ఒక మోడరేట్ 1 or 2 cups per day తీసుకుంటం వల్ల ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అలాగే ఆల్జీమర్స్ డిమెన్షియా రావడం కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అలాగే పెయిన్ కిల్లర్స్, బ్రూఫెన్ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడిన వాళ్ళలో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కొంచెం తక్కువ వచ్చిందంట. దాన్ని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకంటే మీలాంటి వాళ్ళందరికీ ఇది పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి అవకాశం తక్కువ, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి. సో ఈ ఇమేజ్ చూసినట్లయితే మనకి చిన్న మెదడులో మిడ్ బ్రెయిన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. దాంట్లో సబ్స్టాన్షియా నైగ్రా అనే ఒక చిన్న ఏరియా, అక్కడ ఈ డోపమిన్ ప్రొడ్యూస్ చేసే నరాలు ఉంటాయి. ఆ నరాలు మనకి పై బ్రెయిన్తో కనెక్ట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే